హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు ఆంధ్ర స్పెషల్ అయిన గోంగూర మటన్ని ఈజీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంత ఈజీగా గోంగూర మటన్ చేయడం అనేది మీకే తెలుస్తుంది. స్టార్ట్ చేద్దామా? స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక హాఫ్ స్టార్ అనీస్, ఒక బడా ఇలాచి, 2 యాలక్కాయలు, 3 లవంగ మొగ్గలు వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక కప్పు తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలను కూడా వేయండి. ఆ ఉల్లిపాయలు మరీ రెడ్ కలర్‌లో వచ్చేంత వరకు వేపాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలని సగం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా మరీ ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్‌గా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని ఒక్కసారి ఆ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. చూడండి, నేను దీన్ని కూడా ఎక్కువ రోస్ట్ చేయట్లేదు. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఆ రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇది చానా ఈజీ ప్రాసెస్ అండి. అస్సలు కాంప్లికేషన్స్ అనేవి ఏమీ ఉండవు. ఇప్పుడు దాంట్లో ఒక టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి. పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 400 గ్రాముల మటన్, ఇది సుమారుగా 400 గ్రామ్స్ ఉంటుంది. మటన్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ కొంచెం వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, తర్వాత కారం కూడా వేసి బాగా కలుపుకోండి. ఇక్కడ పచ్చిమిరపకాయలేసాం కాబట్టి నేను ఒక్క టేబుల్ స్పూన్ కారం వేశాను. తర్వాత ఇందులోకే ఒక చిన్న టొమాటోని చాప్ చేసుకొని వేసుకోండి. టొమాటో వేసుకున్న తర్వాత ఒకసారి ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా మటన్‌ని కలుపుకోవాలి. చూడండి, ఇట్లా బాగా ఒక్కసారి కలుపుకొని ఇందులో ఒక్క గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఒకసారి మటన్ అంతా చక్కగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 7-8 విజిల్స్ వరకు రానిచ్చి ఒక్క 5 నిమిషాలు సిమ్‌లో పెట్టి దించేసుకోవడమే. చూడండి, ఇక్కడ మా మటన్ కొంచెం టెండర్‌గానే ఉంది. సో, నేను ఒక 7 విజిల్స్ రానిచ్చాను. అది మీరు మీ ప్రాంతంలో దొరికే మటన్‌ని బట్టి మీరు ఎన్ని విజిల్స్ రానివ్వాలి అనేది చెక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మటన్ బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇందులో గోంగూర పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మాకైతే ఫ్రెష్ గోంగూర దొరకదు. సో, మేము ఆంధ్ర వచ్చినప్పుడు గోంగూర తీసుకొచ్చుకొని, దాన్ని ఫ్రెష్‌గా క్లీన్ చేసుకొని, నీట్‌గా దాన్ని ఫ్రై చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాం. ఒకసారి ఆ ప్రాసెస్‌ని నేను వీడియోలో కూడా తీసి చూపిస్తాను. మీకు ఫ్రెష్ గోంగూర దొరికితే చక్కగా గోంగూరని క్లీన్ చేసుకొని, ఆయిల్‌లో కొంచెం ఒక్క స్పూన్ ఆయిలేసుకొని, ఆ గోంగూరని ఫ్రై చేసుకొని తీసుకోండి. గోంగూర కూడా వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడేసి బాగా కలుపుకోవాలి. ఈ గోంగూరలో ఉండే పుల్లటి ఫ్లేవర్ అంతా కూడా మన మటన్‌కి బాగా కలిసేలాగా కలుపుకొని దగ్గరకొచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు చూడండి, మన కూర ఇంత లిక్విడిష్‌గా ఉంది కదా! బాగా కూర చిక్కబడే వరకు మనం దగ్గరుండి కలుపుకుంటూనే ఉండాలి. అండ్ మీరు గోంగూర యాడ్ చేసుకునేటప్పుడు కూడా కొన్నిసార్లు ఒక కైండ్ ఆఫ్ గోంగూరలో పులుపు ఎక్కువుంటుంది. కొన్నిట్లో తక్కువుంటుంది. అది కూడా చూసుకొని గోంగూరని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, మన గోంగూర మటన్ తయారైపోయినట్టే. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. అది ఇంకొక ఇండికేషన్ ఏంటి అంటే మన కర్రీ రెడీ అన్నట్టు. చూడండి, ఆయిల్ ఎంత చక్కగా పైకి కనిపిస్తుందో. ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు కారంలో గానీ, నూనెలో గానీ ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎక్కువే ఏసుకోవాలి. అప్పుడే టేస్ట్ ఉంటుంది. అంతే. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకొని వైట్ రైస్‌తో చక్కగా ఎంజాయ్ చేయండి. చూడండి, టేస్టీ టేస్టీ గోంగూర మటన్ చేయడం ఇంత ఈజీయా అనేలా ఉంది కదూ! మీరు కూడా ట్రై చేస్తారు కదూ! బాయ్ ఎవ్రీవన్.